అందరికీ నమస్కారం అండి. 2 నెలల నుంచి ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో మాట్లాడాలంటే చాలా హాయిగా ఉంది. ముందు హిట్ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, ఒక ఫ్రాంచైజ్లో తయారు చేసిన ప్రశాంతి, నాని అండ్ శైలేష్ వాళ్ళ ముగ్గురికి నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. అంత ఈజీ పని కాదు అది. ఒక సినిమా హిట్ సినిమా చేయొచ్చు, కానీ ఒక ఫ్రాంచైజ్ చేయాలంటే చాలా కష్టం. ఈ జాన్రాలో ఫస్ట్ టైం నాకు తెలిసి మన ఇండియాలోనే నాకు తెలిసి ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ లేదు. ఫ్రాంచైజ్ అంటే బేసిక్గా ఆ సినిమా డైరెక్టర్కో, ఆ సినిమా హీరోకో, ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీకో కాకుండా జస్ట్ ఆ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ జనరల్ ఇంట్రెస్ట్ కానీ చూస్తుంటే హిట్ అని సినిమా వచ్చిందంటే అందులో ఏ ఫేస్ ఉన్నా కానీ సినిమాలు చూడడానికి జనాలు వస్తారు, ఆడియన్స్ వస్తారు. అలాంటి ఫ్రాంచైజ్ క్రియేట్ చేశారు కాబట్టి నిజంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. దట్ డజంట్ మీన్ ద ఫేసెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. హిట్ 1లో చేసిన విశ్వక్ కానీ, హిట్ 2లో చేసిన శేష్ నౌ చాలా ఎనర్జీ తీసుకొచ్చారు ఈ ఫ్రాంచైజ్కి. ట్రైలర్ చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. ట్రైలర్లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారో తెలియదు, ఇందాక చెప్పాడు, తన పేరు మర్చిపోయాను నేను, బట్ మంచి ఎనర్జీ ఇచ్చింది. అండ్ ఆల్సో బిగినింగ్లో శేష్ అన్న డైలాగ్ క్రిమినల్స్ని చాలా తీసి పాడేస్తా, ఆ కోడి బొర్రలు పట్టుకోవడం చాలా ఈజీ అని చెప్పడం, చివరిలో తను ఎవరైతే కష్టపడుతున్నాడో వాడు విక్రింతగా కోడి బుర్ర అని ఛాలెంజింగ్గా చూపించడం అన్న నాకు చాలా బాగా నచ్చింది. అది చూసిన వెంటనే ఫస్ట్ ఆ సినిమా చూడాలనిపించింది. హూ డన్ ఇట్, ఎవరు చేశారు, ఈ హత్యలు ఎవరు చేశారు అని చూడాలనిపించింది. అలాంటి ఉత్సుకత కలిగించడం ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ థ్రిల్లర్ జాన్రా. అండ్ శైలేష్ హ్యాస్ కంప్లీట్లీ సక్సీడ్ అయ్యాడు దాంట్లో. ఫెంటాస్టిక్ జాబ్. డౌట్ అక్కర్లేదు శైలేష్, ది సినిమా ఈజ్ గోయింగ్ టు బి హిట్, అందులో అసలు డౌట్ అక్కర్లేదు. నేను అడిగేది ఏంటంటే యూ హ్యావ్ టు ఆల్ 3 of you, whoever is involved in this, హిట్ 3, హిట్ 4, హిట్ 5 వస్తుంది, అది గ్యారంటీ, డెఫినెట్గా వస్తూ ఉంటాయి. బట్ ఎవ్రీ ఇయర్ ఒకే సీజన్లో రావాలి. దిస్ సీజన్ విల్ బిలాంగ్ టు హిట్ అని జనాలందరికీ అర్థమైపోవాలి. సేమ్ డేట్ ఆర్ సేమ్ వీక్ ఎవ్రీ ఇయర్ వీ షుడ్ హ్యావ్ ఎ హిట్. అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ షుడ్ హ్యాపెన్. అండ్ ఇట్ విల్ హ్యాపెన్. యూ గైజ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సినిమాలో టెక్నికల్ వాల్యూస్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. శేష్ అండ్ మీనాక్షి పేర్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ అండ్ మ్యూజిక్ శ్రీలక్ చేసిన ఊరికే పాట కానీ, అండ్ శైలేష్ పాడిన పోరాటమే బై సురేష్ చేసిన మ్యూజిక్, అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద ట్రైలర్. మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఆల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అయితే ఫెంటాస్టిక్గా చేశారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలుగు సినిమా. వీ విల్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. December 2 థియేటర్లో కలుద్దాం విత్ హిట్ ద సెకండ్ కేస్. హలో రాజమౌళి గారు, అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే అడగొచ్చా అండి? బికాజ్ మీరు ఆస్కర్స్ వరకు వెళ్ళిపోయారు. మీరు చాలా పెద్ద యాంకర్స్తో మాట్లాడుతూ ఉంటారు. మేము ఏమైనా అడగొచ్చా? పర్వాలేదా అండి? అడగొచ్చా అండి? ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగొచ్చా అండి? పర్లేదు. అంటే ఏం అడుగుతాం అంటే మీరు మరి పెద్ద స్క్రిప్ట్ అయితే నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందని తెలిసిపోయింది. అది కాదు ఇంకేంటి అంటే మహేష్ బాబు గారితో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండి? ఆర్ఆర్ఆర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అండ్ ప్రీ రిలీజ్ ఎప్పుడు జరుగుతుంది? అదండి మేము చాలా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. మేము ఒకసారి చెప్తారా మాకు వీటన్నిటికీ సమాధానం ప్లీజ్? అవన్నీ తెలియదు. ప్రీ రిలీజ్ మాత్రం సుమా యాంకర్, అది మాత్రం కన్ఫర్మ్. త్వరగా పెట్టరా, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేలోపు. And Mr. Sesh, Adavi Sesh, to please speak. Hey guys, చాలా ఎంతో ఉన్నా, ఎక్సైటెడ్ ఉన్నా, నర్వస్ ఉన్నా, చేతి మీద రాసుకొని వచ్చా ఏం చెప్పాలో మర్చిపోకూడదని.
యునో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ గైస్. లవ్ యూ సో మచ్. స్టేజ్ మీద వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంటా నేను గెస్ట్ కన్నా, దెవ్ బిన్ దేర్ ఫర్ మీ ఫ్రమ్ రాజమౌళి సార్ టు శోభు గారు, from Shobhu garu to dear friends like Gary. Everybody has been here for me since the beginning of my career. Cinemalo panchesin technicians ki and all the actors ki, my co-star Meenakshi, everybody, thank you for working with me and making me a better actor. అయితే ఇక్కడికి యాక్చువల్గా ఇంకో ఫ్రెండ్, ఒక సర్ప్రైజ్ గెస్ట్, మా డియర్ స్వీటీ అనుష్కని తీసుకొద్దాం అనుకున్నాం. తనకి కొంచెం జలుబుగా ఉండటం వల్ల రాలేకపోయింది. బట్ తను ఇక్కడ ఉన్నా లేకపోయినా తను అండ్ ఆల్ ది గెస్ట్స్ హియర్, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికైనా ఉంటాయని నాకు తెలుసు. యూనో ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే మేము అందరం కూడా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కష్టపడి సాధించి హార్డ్ వర్క్ చేసి ఈరోజు మీ ముందు నిలబడుతున్నాం. And that is the common factor in everybody. When you look at someone like Vishwak, హిట్ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఈరోజు అందరికీ ధమ్కి ఇచ్చే స్థాయి, ధమ్కి అనే సినిమా ఇచ్చే స్థాయికి వచ్చాడు. మై ఫేవరెట్ యాక్టర్, మై డియర్ నాని బ్రో, ఆయనకి విషయం తెలుసో లేదో నాకు తెలియదు, బట్ ఐ హావ్ సెడ్ ఇట్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్. అంటే అప్పుడు అష్టాచమ్మ నుంచి ఇప్పుడు దసరా దాకా టు సీమ్ ఇన్ ద డిఫరెంట్ రోల్స్ దట్ హవ్ ఇన్స్పైర్డ్ మీ, డిఫరెంట్ గెటప్స్. నాని సినిమా నచ్చనివాడు ఉండడు, నాని నచ్చనివాడు ఉండడు నాతో సహా. ఈ సినిమా ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ రాజమౌళి సార్ అండ్ ప్రాబబ్లీ వరల్డ్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ ఇన్ చీఫ్ అట్ ద మూమెంట్. వెల్కమ్ సార్. యూనో నేను బాహుబలి ఒక 70 వలి గారు ఎన్ని రోజులు చేసిన, 70 to 100 days ఉన్నానా, వాట్ ఎవర్ ఐ వాజ్, ఆ నంబర్ ఆఫ్ డేస్ నేను ఉన్నంతకాలం నేను దూరంగా కూర్చొని అలా గమనిస్తుండేవాడిని సార్ని. ఐ వుడ్ వాచ్ హిమ్. ఒకరోజు రాణా విగ్రహం నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఒక రోజు కూర్చొని హీ వాజ్ సేయింగ్ టు రమ్మ గారు, ఈ సినిమా ఆడుతుందంటావా అని అడిగారు. నేను షాక్ అయిపోయాను యాక్చువల్గా. ఐ వాజ్ థింకింగ్, అరే మగధీర లాంటి ఫిల్మ్, ఈగ లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ చేసిన అతను ఇలా వై ఈజ్ హీ ఫీలింగ్ దట్ వే అనుకున్నాను. బట్ దట్స్ వెన్ నేను కొంచెం ఆలోచించిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఎప్పటికైనా నేర్చుకోవాలి, ఎప్పటికైనా స్టూడెంట్గానే ఉండాలని ఒక భావమేమో అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ప్లాన్ చేసేవారు, అది నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ ఎవరినైనా లీడ్ చేయాలంటే అందరికన్నా ఎక్కువ కష్టపడితేనే వేరే వాళ్ళు మన మాట వింటారు, అది కూడా నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఇన్ మెనీ వేస్ ఈ రోజున సార్కి తెలియదు ఈ విషయం, బట్ నా వర్క్ ఎథిక్కి, నా వర్క్ అప్రోచ్కి మూల కారణం వాజ్ మై బాహుబలి ఎక్స్పీరియన్స్. నాకు తెలియని టైంలో ఐ లెర్న్డ్, అది నాకు ఫిల్మ్ స్కూల్ అనమాట. యూనో కొన్నిసార్లు వెన్ ఐఎమ్ కార్తికి పెళ్ళికి వచ్చినప్పుడు కానీ లేదా పార్టీస్లో అందరిని రమ్మ గారిని, వల్లి గారిని, రాజమౌళి సార్ని కలవంగానే నేను హలో హాయ్ అని చెప్పి ఒక ఆక్వర్డ్ స్మైల్ ఇస్తాను అని ఇలా నవ్వుతాను. మాట్లాడటానికి ఏమి లేక కాదు, మాట్లాడే చనువు నాకు రాదు. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మన నానిలాగా లేదా రాణాలాగా సరదాగా మాట్లాడచ్చు కదా అని ఫీలింగ్ వస్తుంది. కానీ ఎక్కడో గురువు దగ్గర శిష్యుడు అలా మాట్లాడచ్చా అని ఒక స్టెప్ దగ్గర ఆగిపోతాను నేను. సో అలా సార్కి తెలియకుండానే ఒక ఏకలవ్యుడిలాగా ఐవ్ బిన్ స్టడీయింగ్ హిమ్, ఐవ్ బిన్ వాచింగ్ హిమ్ వర్క్, ఐవ్ బిన్ వాచింగ్ హిస్ వర్క్ అండ్ ఐవ్ బిన్ గెటింగ్ ఇన్స్పైర్డ్. నేను హీరోగా ఒక సినిమా చేస్తున్న ఫిలింకి చీఫ్ గెస్ట్గా రావడానికి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ మీ. అది తెలిసిన ఫ్యూ అవర్స్కి సార్ LA Times ఎడిటోరియల్ గురించి చదివాను అని అనిపించింది, ఇవి రెండింటి నుంచి కూడా నేను ఏదో ఒకటి నేర్చుకోవచ్చని. మనం ఎంత దూరం వెళ్ళినా, ఎంత US జపాన్కి వెళ్ళినా మన వాళ్ళని మర్చిపోకూడదు అనేది నేను నేర్చుకున్నాను ఆ ఎక్స్పీరియన్స్ నుంచి. ఇవన్నీ చూస్తుంటే, ఈ గుణాలని చూస్తుంటే ఐ థింక్ పీపుల్ షుడ్ లెర్న్ సంథింగ్ అండ్ దట్ ఈస్ క్రెడిబిలిటీ. దట్స్ వాట్ ఐ హవ్ టేకెన్ అవే ఫ్రమ్ ఇట్. నమ్మకం, ఈ బిహేవియర్తో ఉంటే, ఈ వర్క్ ఎథిక్తో ఉంటే నమ్మకం అనేది మన ఆడియన్స్లో, మన ఫ్రెండ్స్లో, మన ఫ్యామిలీలో అందరిలో క్రియేట్ చేస్తాం.
ఆ నమ్మకం కోసమే నేను గత 12 ఏళ్ళుగా స్ట్రైవ్ చేస్తున్నాను. ఎవ్రీ ఫిలిం తర్వాత ఐ ఆల్వేస్ వండర్ ద నియర్ అండ్ డియర్ వన్స్, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఎలా చేస్తారు, ఎలా చూస్తారు, హౌ విల్ దే ఫీల్, వాళ్ళకి నచ్చుతోందా, నేను తపన పడుతూనే ఉంటాను. ప్రతిసారి సక్సెస్ అవుతాను నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం ఎప్పటికీ 100% ఉంటుంది. ఐ ప్రామిస్ యూ దాట్. ప్రతి సినిమా కష్టపడినట్టుగా ఈ సినిమా కష్టపడ్డాను, కానీ ఈసారి కొత్తగా నేను కథ రాసుకునే బదులు ఐ వాజ్ హ్యాపీ టు బికమ్ పార్ట్ ఆఫ్ శైలేష్ గ్రాండ్ విజన్, తన హిట్ యూనివర్స్లో ఒక భాగం అయ్యాను. వెరీ హ్యాపీ టు సే దట్. అండ్ శైలేష్ నాకు మొన్న ట్రైలర్ లాంచ్ ముందు చెప్పింది ఏంటంటే హిట్ 3లో కూడా నేను ఉన్నానని చెప్పాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ శైలేష్ ఫర్ దట్. అంటే అది 1 minute 1 hour నువ్వు చెప్పు తర్వాత. I can only say that Hit 2 is a riveting film. మీరు ఏ నమ్మకంతో అయితే నా లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ చూడటానికి వచ్చారో అదే నమ్మకంతో నేను ఈ సినిమాని చూస్తే నేను ఎంజాయ్ చేశాను. అదే నమ్మకం నాకు చెప్తుంది ఏంటంటే December 2nd యూ గైజ్ విల్ థరోలీ బి ఎంటర్టైన్డ్, థ్రిల్డ్ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే వెన్ ఐ రిక్వెస్టెడ్ నాని బ్రో, వి ఇమ్మీడియట్లీ స్టార్టెడ్ డిస్కసింగ్ హిట్ 2 ద సెకండ్ కేస్ని హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలనే డెసిషన్ తీసుకున్నాం మేము. అది కేవలం తెలుగు సినిమా ఉండకూడదు, ఆల్ ఇండియన్ ఫిలిం అవ్వాలని ఒక కోరిక స్టార్ట్ అయింది. సో ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ నాని బ్రో, ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ విల్ బీ అనౌన్సింగ్ ద హిందీ రిలీజ్ డేట్ ఆఫ్ హిట్ 2. ఈ లోపల December 2nd హిట్ 2, మేక్ షూర్ యూర్ ఇన్ థియేటర్స్. ఫైనల్గా నా చిన్న రిక్వెస్ట్ గైస్, సినిమాలో కిల్లర్ ఎవరు, ఎందుకు చేసాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్. సో ఈ ట్విస్ట్ బయట పెట్టేది డార్లింగ్స్. మీరు ఎంజాయ్ చేయండి. సినిమా ఎంత నచ్చిందో పోస్ట్ చేయండి, లేదా నచ్చకపోయినా పోస్ట్ చేయండి, కానీ ప్లీజ్ డోంట్ పోస్ట్ ద స్పాయిలర్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం. December 2nd, I'll see you there. Love you. థ్యాంక్ యూ సో మచ్ శేష్. అండ్ యాజ్ యూ సెడ్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్ ఈరోజు ఈ వేదిక మీద ఉండే ప్రతి ఒక్కళ్ళు కష్టపడి 100% డెడికేషన్తో, ఇంటిగ్రిటీతో వర్క్ చేసి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. అండ్ నౌ వీ వాంట్ అవర్ న్యాచురల్ స్టార్ నాని, ద ప్రొడ్యూసర్ టు స్పీక్. అందరికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను తొందరగా మాట్లాడి తొందరగా ముగించేస్తా, మీరు తొందరగా చెప్తే, ఎందుకంటే అందరికీ ఆకలేస్తుందని తెలుసు. థ్యాంక్ యూ 1 second. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి థ్యాంక్ యూ. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్. ముందుగా శోభు గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. శోభు గారు మాట్లాడరు ఎప్పుడు, ఎంత ఫోర్స్ చేసినా సరే ఆయన తప్పదు. సో బట్ మీరు రావటం ఉండటం ఇక్కడ చాలా పాజిటివ్ ప్రెసెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వల్లి గారు, రమ గారు, మా అమ్మ పిన్ని ఈ ఫంక్షన్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ చిన్న రిలీజ్కి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్తున్నాం కానీ పర్టికులర్గా ఎప్పుడు మీ ఇద్దరు మొహాలు చూస్తే నాకు అసలు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ప్రసాద్స్లో కూడా ఏదో 1-2 సినిమాలకి ఎప్పుడైనా ఫస్ట్ డే మార్నింగ్ షో మీరు రాలేదు అని తెలిస్తే కొంచెం తెలియని టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది నాకు. సో ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూసేయటం తెలియని ఒక కామ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి, నేను తొందరగా ముగించేస్తాను, చాలా లేట్ అయింది కాబట్టి. అండ్ సినిమా గురించి నేను పెద్దగా ఏం మాట్లాడను. December 2nd రిలీజ్ అవుతుంది అండ్ మీరందరూ చూడబోతున్నారు. చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి, మా టెక్నీషియన్ల గురించి, మా యాక్టర్ల గురించి అందరూ పంచుకున్నారు. మీరు ఈ టీంలో ఉన్న ఒకరి మీద ఒకరికి ఆ ప్రేమ, రెస్పెక్ట్ అన్నది మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి ఈ ప్రేమ, రెస్పెక్ట్తో చాలా గ్రిప్పింగ్ సినిమా ఒకటి తీసాం. అండ్ ఆ సినిమా డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైమ్ అండ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజే ప్రపంచం అంతా తిరిగి ఈరోజే దిగారు. అండ్ ఈరోజు దిగిన వెంటనే ఈ ఫంక్షన్కి రావడం అంటే చాలా ఈజీ. ఒక్క మాట కుదరదేమో, అలసిపోయి ఉంటానేమో, ఆ రోజే వస్తున్నాను కదా అని చెప్పేయచ్చు. బట్ ఆ మాట ఎప్పుడు అనరు. అండ్ రాజమౌళి గారు నాకు తెలిసి సాయి గారి సినిమాలన్నింటికి వెళ్తారు, తర్వాత నా సినిమా ప్రశాంతి ఈ ప్రొడక్షన్ హౌస్కే వస్తారు. దట్ మేక్స్ దిస్ ప్రొడక్షన్ హౌస్ యువర్ ఓన్. అండ్ దట్ సచ్ అ ప్రివిలేజ్, దట్ సచ్ అన్ ఆనర్ సార్. అండ్ ఎప్పుడు అంటే నాకు అప్పుడప్పుడు అడగడానికి కూడా దురాశయమో అనిపిస్తుంది. ఆకొచ్చారు, హిట్ 1కి వచ్చారు, అండ్ ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చారు.
సారీ సార్, అలవాటు అయిపోయింది, హ్యాబిట్ అయిపోయింది ఇప్పుడు, ఇంకా ఇట్స్ టూ లేట్. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఆటోమేటిక్గా మీకు వచ్చి మీకు ఒక ఫోన్ ఆ మెసేజ్ రాకుండా ఇంకొకరికి వెళ్ళదు. సో ఇంకా తప్పదు, అది నేనేం చేయలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు, కానీ ఇబ్బంది పెడతానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్నే ఆ రెడ్ కార్పెట్ ఇక్కడ దాంట్లో ఆ సూట్ వేసి చూశాను. ఆ స్టైల్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ లుక్ ఏంటి. ఆడి పక్కన కార్తికే ఆడు కనపట్లేదు సార్. ఫస్ట్ జనరల్గా చాలా స్మార్ట్ హ్యాండ్సమ్ ఫెలో. మామూలు ఎవరి పక్కన నుంచినా హీరోల పక్కన నుంచినా చాలా అందంగా కనపడతాడు కార్తికేయ. మీ పక్కన అస్సలు కనపడలేదు. జనరల్గా దేశం అంతా కూడా రాజమౌళి సినిమాలో నెక్స్ట్ హీరో ఎవరో అని ఎదురు చూస్తుంటారు. నేను మాత్రం రాజమౌళి సినిమాలో రాజమౌళి హీరో ఎప్పుడని ఎదురు చూస్తా. ఆ ఫోటో చూసిన తర్వాత ఇదే మెసేజ్ పెట్టాను నేను ఆయనకి, ఏంటిది జేమ్స్ బాండ్లో ఉన్నారని. ఐ ప్రిఫర్ టు బి ఐరన్ ఫ్లేమింగ్ అనేది మెసేజ్ పెట్టారు తిరిగి. బట్ మరి ఏంటో ఒక్కసారి మారిపోయింది. ఆ లుక్లో చూసేటప్పుడు మేము కూడా తెలియకుండా డైరెక్టర్ని సూపర్ హ్యాండ్సమ్ అని ఒప్పుకోవడానికి మన బ్రెయిన్లో వైరింగ్ అలా లేదు. తొందరగా మనం అలా చూడడం, ఆ కళ్ళతో చూడడం. ఒకసారి నాకు చూసినప్పుడు ఈయన్ని మనం బలవంతంగా డైరెక్టర్ అని చూసేస్తున్నాం, ఇంత హ్యాండ్సమ్, ఇంత గుడ్ లుకింగ్ అనిపించింది. సారీ, ఇంకా ఆపేస్తాను, ఇంతకంటే వెచ్చుకోను. బట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే సార్. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న టీం అందరికీ కూడా, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. Pavani, you are amazing in the film, and thank you so much, Manisha. Thank you. And Gary, thank you so much. Prashant, thank you so much for coming. And Krishnakant garu chaala brahmana lyrics rasaru. Suresh garu, Suhas tana hero ga cinema chestuna chudandi. చిన్న నా మీద పిచ్చి ప్రేమ, చాలా ఇష్టం. ఎప్పుడు ఆఫీస్కి వచ్చి తన వైఫ్ని కూడా తీసుకొచ్చి పరిచయం చేశాడు. చిన్న రోల్ ఏదైనా సరే, వాల్ పోస్టర్ సినిమా నుంచి ఫోన్ వచ్చినా సరే నేను చేయను, నాకు కుదరదు అని ఎప్పుడు చెప్పడు, వచ్చి చేసి వెళ్ళిపోతుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్, థ్యాంక్స్ అలాట్, మీన్స్ అలాట్. అండ్ అందరూ సారీ, ఈరోజు మన టీం మెంబర్స్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను, సారీ, ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి. శేష్, ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. అండ్ చాలా చివరి దాకా మిమ్మల్ని మీ ఇంటెలిజెన్స్ని తక్కువ చేయకుండా, మీ ఇంటెలిజెన్స్ని తక్కువ అంచనా వేయకుండా, ఇది సరిపోదు ఇంకా చేయాలని కష్టపడుతూనే చివరిదాకా పనిచేస్తూనే ఉండే ఒక యాక్టర్. అండ్ అలాంటి యాక్టర్కి శైలేష్ యాక్చువల్గా డైరెక్టర్ అవ్వకముందు హీజ్ అ సైంటిస్ట్. సో తనకి మామూలుగా రీసెర్చ్లు ఎక్కువ, తను చేసే వృత్తిలో, తను చేసే జాబ్లో. అతనికి ఒక ఇలాంటి హిట్ యూనివర్స్ లాంటి ఒక థ్రిల్లర్ ఫిల్మ్, ఒక ఇన్వెస్టిగేటివ్ సినిమా అప్పచెప్పేటప్పటికి ఇలాంటి సినిమాలకు కావాల్సిందే రీసెర్చ్. సో బేసిక్గా అతని రీసెర్చ్ అన్న టాలెంట్ ఈ సినిమాకి బ్రహ్మాండంగా పనికొచ్చింది. అండ్ అందుకే ఆ 1, 2 ఇక దీని తర్వాత 3, 4, 5, 6, 7 కూడా ఉండబోతుంది. 7కి మాత్రం యూనివర్స్ని అందరినీ కలుపుతానని చెప్పాడు. అందరు హీరోల్ని, అందరు ఆఫీసర్ని ఒక బిగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తీసుకొస్తానని చెప్పాడు. నేను ప్రొడ్యూసర్గా కంటే కూడా యాజ్ ఆడియన్స్గా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్, శైలేష్ అండ్ శేష్, వీళ్ళిద్దరు కాంబినేషన్, ఐ థింక్ దే డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. హిట్ 3లో హీరో గురించి చెప్పమని వచ్చి వెనకాల నుంచి ఏంటేదో ఇస్తున్నాడు నాకు. అది ఐ థింక్ ఎక్కువ రోజులు లేదు, కొన్ని రోజులే కాబట్టి నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు. మీకు హిట్ 2 చూసేటప్పుడు, December 2 హిట్ 2 చూసేటప్పుడు హిట్ 3లో హీరో ఎవరన్నది అర్థమైపోతుంది. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరినీ వెయిటింగ్లో పెట్టినందుకు. సారీ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ. December 2 హిట్ 2. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these
cover them with tattoos so you can't see. Knew it from the start, you had problems with me and the things I could be, I just wish I had seen. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you can never own.